చింతపండు వార్తలకు స్వాగతం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉంటే ఒక వార్తని మన మల్లిగాడు ఎట్లా చదువుతాడు, కేసీఆర్ అధికారంలో లేకుంటే అదే వార్తని మనోడు ఎట్లా చదువుతాడు అనేది కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ప్రజాభవన్గా మార్చబడ్డ ప్రగతి భవన్ ముంగట నిన్న ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని తగలబెట్టిండు. ఎందుకంటే ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల తమ జీవనోపాధి మీద దెబ్బ పడ్డది అనే కోపంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న ఒక ఆటో డ్రైవర్ ఆటోని తగలబెట్టిండు. ఇదే వార్తని కేసీఆర్ అధికారంలో ఉంటే మల్లిగాడు ఎట్లా చదువుతాడంటే, ఆటో డ్రైవర్లను కూడా బతకనియవా, మొత్తం రాష్ట్రాన్ని అంతా దోసుకుంటున్నావు, ఆటో డ్రైవర్లను కూడా బతకనియవా, వాళ్ళని చచ్చిపోమంటవా, నిన్న ఉచిత బస్సు పథకం ఎవడు పెట్టుమన్నాడు, ఆ బస్సులో నీ బిడ్డను దింపగలిగేంత దమ్మున్నదా, ఎందుకు వీళ్ళ పుట్టగట్టుతున్నావు, ఆటో డ్రైవర్ల ఉసురు తగులుతుంది అది ఇదని వాడు ఇష్టం వచ్చినట్టు పొరిగేటోడు, అది వేరే విషయం. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు ఎట్లా చదువుతాడు అదే వార్త అంటే, నిన్నాడ ప్రగతి భవన్ ఎవడు కట్టమన్నాడు, నువ్వు ఆడ ప్రగతి భవన్ కట్టబట్టే ఆటో డ్రైవరు ఆడికి వచ్చి ఆడ ఆటోని తగలబెట్టుకున్నాడు. నిన్ను ఎవడు కట్టమన్నాడు, అక్కడ ప్రగతి భవన్ కట్టడం కేసీఆర్ తప్పు, అందుకే అక్కడ వాళ్ళ ఆటోని కాలబెట్టుకుంటున్నారు. ఇట్లా చదువుతాడు.